ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. జనవరి 4 తులారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరంన జనవరి 4వ తేదీన దినఫలాలు తులారాశి వారి గనక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 7:50 లోపు ఇలా మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. అయితే తులారాశి వారి యొక్క గోచర ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు మధ్యాహ్నం ఏం జరగబోతుందనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు ఏం చెప్పబోతున్నామో అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడు బేరీజులు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి మాసంలో దినఫలాలు తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఈరోజు ఒక కీలకమైన వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు. ఇలా ఏదైనా సరే అంటే ఒక ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ విధంగా ఒక అవకాశానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే ఈరోజు మధ్యాహ్నం 3:10 నుండి 7:50 లోపు తులారాశి వ్యక్తులు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తులారాశి వారికి ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి మీరు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే సూచన కనిపిస్తుంది. తులారాశి జాతకుల యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే మీకు ఒక ఆరోపణ ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మీరు చేయని పొరపాటుకు, చెయ్యని తప్పుకి మీపైన ఒక నింద మోపబడే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిచేసే చోట కానీ లేకపోతే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఇటువంటి ఒక సంఘటన ఎదురు కాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అప్పుడే మీరు ఏ తప్పు చేయలేదని అందరూ గుర్తించగలుగుతారు. ఒకవేళ మీరు మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసినట్లుగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ భవిష్యత్తులో అది మీకు మేలుకరమైన ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని గత కొంతకాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ పనిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఆ పని ఈరోజు మీరు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార జీవితంలో ఇదివరకు మీకు ఒడిదుడుకులు సమస్యలు ఏమున్నా కానీ అవన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. మీ యొక్క తులారాశి జాతకుల యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్కి సంబంధించి న్యూస్లు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ కనుక అడిగినట్లయితే ఎదుటి వ్యక్తి ఎటువంటి వారు, వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాల్లో చిక్కుకునే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి
ఒక కీలకమైన నిర్ణయం న్యూస్ అనేది మీరు ఈ దినఫలాల్లో వినబోతున్నారు.